ఒకరోజు రోడ్డుపై నడుస్తున్న ఒక అబ్బాయికి కింద రూపాయి నాణ్యం కనిపించింది. అతను దాన్ని తీసుకొని జేబులో వేసుకున్నాడు. అది చూసిన అతని స్నేహితుడు నవ్వుతూ అడిగాడు, "ఒక్క రూపాయి కోసం కూడా ఆగుతావా? దాంతో ఏం వస్తుంది?" అబ్బాయి ఏమీ మాట్లాడలేదు. కొంత దూరం వెళ్ళాక ఒక చిన్నటి టీ కొట్టు దగ్గర ఆగాడు. అక్కడ ఒక వృద్ధుడు కూర్చొని ఉన్నాడు. ఆయనకి టీ కొనడానికి డబ్బులు లేవు. అబ్బాయి తన జేబులో ఉన్న ఆ ఒక్క రూపాయిని చూపించి టీ కొట్టువాడిని అడిగాడు, "అన్నా, ఈ రూపాయికి ఏమైనా టీ దొరుకుతుందా?" టీ కొట్టువాడు నవ్వుతూ అన్నాడు, "ఒక రూపాయికి ఏమీ రాదు బాబు" అన్నాడు. అబ్బాయి తన దగ్గరున్న ఇంకొక డబ్బు కలిపి ఆ వృద్ధుడికి ఒక టీ కొని ఇచ్చాడు. వృద్ధుడు టీ తాగుతూ కన్నీళ్లతో అన్నాడు, "బాబూ, నాకు టీ కంటే నిన్ను ఇంకా మనిషిగా చూసిన నీ మనసే ఎక్కువ విలువైనది." ఆ మాటలు అబ్బాయి మనసులో నిలిచిపోయాయి. కొన్ని సంవత్సరాల తర్వాత అదే అబ్బాయి పెద్ద వ్యాపారవేత్త అయ్యాడు. ఒకరోజు అతని ఆఫీస్‌కు ఒక వృద్ధుడు సహాయం కోసం వచ్చాడు. ఆ వృద్ధుడిని చూసిన వెంటనే అతనికి గుర్తొచ్చింది. ఆ ఒక్క రూపాయి, ఆ ఒక్కటి, ఆ ఒక్క మాట అతను వెంటనే వృద్ధుడికి సహాయం చేశాడు. అప్పుడు అతని స్నేహితుడు అడిగాడు, "నువ్వు ఇంత పెద్దవాడివయ్యాక కూడా ఈ చిన్న విషయాన్ని ఎందుకు మర్చిపోలేదు?" అతను నవ్వుతూ అన్నాడు, "డబ్బు విలువ పెద్దది కాదు. మన చేతిలో ఉన్న చిన్న సహాయం ఎవరి జీవితంలో ఎంత పెద్ద మార్పు చేస్తుందో మనకు తెలీదు." నీతి: మన దగ్గర ఉన్నది ఎంత చిన్నదైనా పర్వాలేదు. దాన్ని మంచి పనికి ఉపయోగించడమే దాని విలువ చాలా పెద్దది.